K7 కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను మీ తోటకొరకు. నవంబర్ 28 ఈరోజు పులే మహాశయుని యొక్క వర్ధంతి. అది 134వ వర్ధంతి. అంబేద్కర్ కంటే ముందు అంబేద్కర్కి స్ఫూర్తి ప్రదాత ఈ పులే మహాశయుడు. ఈయన సంఘ సంస్కరణకు, వర్గ సంస్కరణకు, లేకపోతే వర్గీకరణకు, అంటే సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాల కోసం నడుం బిగించినటువంటి సంస్కర్త. మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ప్రారంభించే ముందు పూలేని స్మరించారు. పూలే యొక్క ప్రేరణతోనే ఈ రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పారు. అటువంటి మహాశయుడు అంటే ఇటు పూలేటువంటి మహానుభావులు, లేకపోతే చిల్డ్రన్స్ డే అంటే వేడుకలు, ఇవన్నీ జరిగేటప్పుడు ఏదో వారిని స్మరించుకుంటూ దీంతో వారి గురించి అమ్మటి విశేషాలు చెప్పుకుంటూ ముగిస్తున్నారు. అది కాదు. అంటే చిల్డ్రన్స్ డే, ఉదాహరణకు చిల్డ్రన్స్ డే ఉందనుకోండి, ఆ రోజు అన్నమాట చాచా నెహ్రూ గురించి ఒక పాటలు, అయితే పిల్లలతో డ్యాన్సులు ఇవి చేస్తున్నారు. అంటే చిల్డ్రన్స్ డే అంటే నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేసినటువంటి ఆ యొక్క విశేషం, ఆ రోజుని ఎందుకు పెట్టారు అనేటువంటిది తెలియాలి భావితరాలకు. కానీ పిల్లలపై, అంటే చిల్డ్రన్ యొక్క పై జరుగుతున్నటువంటి దాడులు, అది రకరకాల దాడులు, శారీరక మానసిక హింసలు, వాటిని నిరోధించటం ఎట్లా, అట్లాగే డ్రగ్స్, వీటన్నిటికి కూడా అన్నమాట పిల్లలను దూరంగా ఉంచటం వల్ల పిల్లల్ని ఎలా క్రమశిక్షణగా పెంచాలి అనేటువంటి అంశాలు అన్నమాట చర్చకు రావాలి. క్రియాత్మక ఎటువంటి ప్రాజెక్టులు, ఎటువంటి పెంపకాలు అనేటువంటి దాని మీద అన్నమాట అవగాహన పెంచాలి. అది ఒక ప్రభుత్వ పరంగాను, ప్రైవేటు యొక్క సంస్థల పరంగాను ఒక నిర్ణయం జరగాలి. ఇంకో ఈ రోజు అన్నమాట ఇది చేసుకున్నాం అని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అంటే వచ్చే ఈ వేడుకకి ఇది మనం ఇది చేయాలి అని చెప్పేసి టైం బౌండ్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి. అలాగే పూలే మహాశయుడు ఆయన ఏం చేశాడు, ఆయన జీవితం ఏ విధంగా అన్నమాట మనకి స్ఫూర్తిదాయకం అనేటువంటి భావితరాలకు తెలియాలి. ఇప్పుడున్నటువంటి వారిలో కనీసం 75 to 80% పూలే పేరు విని ఉండొచ్చు, కానీ ఆయన గురించి తెలియదు, ఆయన చేసిన కృషి తెలియదు. ఆ భావితాలకు బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి అన్నమాట జనాలకి పరిచయం అవుతున్నారు. కానీ అంత మునుపు ఆ యొక్క బ్రిటిష్ హయాంలో ఆయన ఏం చేశాడు, ఆ యొక్క మతతత్వ శక్తులను అన్నమాట ఏ విధంగా నిరోధించాడు అనేటువంటిది వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఆయన ఏ ఆశయం కోసం అయితే చేశాడు, దానిలో ఆ యొక్క సమస్యలు ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయా, అంటే కొనసాగుతున్నాయా, ఉంటే ఏ స్థితిలో ఉన్నాయి, వాటిని పరిష్కరించడానికి, నిరోధించడానికి చేపట్టవలసిన పనులు ఏమిటి అనేటువంటిది ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ని పెట్టుకోవాలి. మనం ఒక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం, గొప్ప ఆడిటోరియం పెట్టుకున్నాం, దాంతో నీ చేతులు దులిపేసుకుంటున్నాం కాదు. వాళ్ళ యొక్క స్ఫూర్తితో కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. అక్కడ నిత్యం అన్నమాట అక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఏదో ఒక వేదికగా అన్నమాట పెట్టి వదిలేయటం అనేటువంటిది సమంజసం కాదు. అది చిల్డ్రన్స్ డే కావచ్చు, టీచర్స్ డే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రోజుకి అన్నమాట ఒక ప్రాధాన్యత అన్నమాట ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ను మాత్రం నిర్దేశించాలి. ఈ రోజుల్లో అతి భయంకరమైనది ఏమిటంటే డ్రగ్. ఆ పిల్లలన్నమాట దూరంగా ఏ విధంగా ఉంచాలి అనేటువంటి దాని మీద ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్స్ని నిర్దేశించాలి మనకి. అట్లాగే పిల్లల యొక్క పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే కొన్ని సంస్కరణలకు అన్నమాట ఊతం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒక గోర ఇప్పుడు లేరు,
కానీ గోరా సంస్థ ఉంది. మండలి వెంకటకృష్ణరావు గారు లేరు, కానీ మండల బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. ఆడ దగ్గర గాంధీ ఆశ్రమం ఉంది. ఇటువంటి అంటే ఒక చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు, వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క సంస్థలు వారి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సందర్భంగా కొంత అంటే పొలిటికల్ పార్టీలు కూడా ముందుకు రావాలి, సమానత్వం తీసుకురావాలి. ఇప్పుడు వారి చాలా వరకు కుల మత అంటే రాజకీయాలకు కులాన్ని తీసుకొస్తున్నారు, కానీ ప్రజల్లో కుల కానీ మతపరమైనటువంటి విభేదాలు కానీ వైషమ్యాలు కానీ చాలా తగ్గినాయి. అవి ఉన్నారు అంటే అవి రాజకీయ ప్రేరేపితమైన మాత్రమే. అంతేగాని మనకేంటి, మన పక్కన ఉన్నటువంటి భాయితోనే ఉంటున్నాం మనం. అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా కూడా మనం కలిసే ఉంటున్నాం. మన మధ్య అది ఏమీ లేదు. కానీ అది ఎవరు తీసుకొస్తున్నారంటే ఏదో ఆశించినటువంటి వాళ్ళు, ఏదో ప్రయోజనాలు ఆశించినటువంటి వాళ్ళు మాత్రం దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు. ఆ యొక్క ప్రమాదాన్ని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అది అవసరం చాలా ఉంది. అలాగే పూలే మహాశయుడి యొక్క ఈ వర్ధంతి రోజున ఎటువంటి ప్రయత్నాలు అంటే ఎటువంటి కార్యకలాపాలు కూడా జరగకపోవటం ఆలోచించాల్సినటువంటి విషయం. కనీసం వచ్చే ఆయన యొక్క జయంతికి అయితే వర్ధంతికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ప్రభుత్వం పరంగా కానీ ప్రైవేటు సంస్థల పరంగా కానీ ముందుకు సాగుతుందని ఆశిద్దాం. సెలవు.